వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో 12 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముఖ్యంగా తెలంగాణ, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. కోస్తా దగ్గర అల్పపీడనం కొనసాగుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, నిన్న బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం క్రమంగా బలహీనపడి ప్రస్తుతం విదర్భ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. సో అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ గా కొనసాగుతుంది. ఇది టువర్డ్స్ సౌత్ ట్విస్ట్ అయి ఉండడంతో పాటుగా ఒక ద్రోణి కూడా బెంగాల్ నుంచి కోస్ట్ మీదుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోస్తా జిల్లాలు అంతటా కూడా వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అటు ఈస్ట్ వెస్ట్ గోదావరితో పాటు కృష్ణా వరకు కూడా చాలా చోట్ల వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడేటువంటి అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళం కానీ, విజయనగరం, ప్రస్తుతం అయితే మాత్రం విశాఖపట్నం జిల్లాలో అయితే ఎక్కువ రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అటు విజయనగరం, శ్రీకాకుళం కూడా మధ్యాహ్నం తర్వాత కొంతవరకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే క్రమంగా ఆల్రెడీ ఏదైతే నిన్నటి వరకు ఉన్నటువంటి అల్పపీడనం ఉందో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుంది కాబట్టి రెయిన్ ఇంటెన్సిటీ కూడా క్రమంగా తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయి. గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో వేటకు వెళ్లే మత్స్యకారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రెసెంట్ అయితే విశాఖపట్నం, ఇటు అనకాపల్లి, విజయనగరంలో కొంతపాటు ఆల్రెడీ రెయిన్స్ పడుతున్నాయి. అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా కొంత రెయిన్స్ పడుతున్నాయి. క్రమంగా మధ్యాహ్నం తర్వాత నుంచి కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల్లో కూడా కొంత రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉంది. 1 or 2 ప్లేస్లో మాత్రం హెవీ టు వెరీ హెవీ రెయిన్స్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తర్వాత రేపటి నుంచి క్రమంగా రెయిన్ యాక్టివిటీ అనేది తగ్గేటువంటి అవకాశం ఉంది. అటు తెలంగాణలో కూడా కొంతవరకు థండర్స్టార్మ్తో కూడిన ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. సో అలాగే ఇటు ఒరిస్సాలో కూడా వర్షాలు పడతాయి కాబట్టి ఖచ్చితంగా గోదావరికి, ఇటు కృష్ణా కూడా కొంత ఇన్ఫ్లో పెరిగేటువంటి అవకాశం ఉంది. అటు ఫ్లాష్ ఫ్లడ్స్ చూసుకుంటే మహారాష్ట్ర, కర్ణాటక కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ ఇచ్చారు కాబట్టి ఇటు కృష్ణా, గోదావరి 2 బేసిన్లకు కూడా ఇన్ఫ్లో అనేది పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దిగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మాత్రం కోస్తా జిల్లాలో మాత్రం చాలా చోట్ల వర్షాలు పడతాయి. అటు తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది.